నమస్తే అండి. సుందరకాండ 7వ సర్గ పుష్పక విమాన వర్ణన. ఆ రావణుడి అంతఃపుర సముదాయంలోని భవనాలన్నీ వైడూర్యాలతోనూ మణులతోనూ అలంకరించబడ్డాయి. కిటికీలన్నీ బంగారంతో చేశారు. అక్కడ అంతఃపురంలో కనిపించే రత్న వైడూర్యాలు, వెండి, బంగారాలు ఇంకా అనేక సిరి సంపదలన్నీ రాక్షసులు యుద్ధం చేసి సంపాదించినవి. ఆ భవన సముదాయంలో కొన్ని వందల భవనాలు ఉన్నాయి. ఎక్కడా కూడా వాస్తు దోషాలు లేకుండా దేవతలు కూడా మెచ్చుకునేటట్లుగా అవి నిర్మించబడ్డాయి. ఆ భవనాలన్నీ ఎక్కడ చిన్న చితక లోపాలు కూడా కనిపించకపోవడంతో ఇవన్నీ యముడే నిర్మించాడా అన్నంత శ్రేష్టంగా ఉన్నాయి. అప్పుడు హనుమంతుడు రావణాసుడు నివసించే గృహాన్ని చూశాడు. అవన్నీ అతడి బలానికి పరాక్రమానికి తగ్గట్లుగా ఉన్నాయి. అక్కడ అతి విలువైన ఒక విమానాన్ని చూశాడు. దాన్ని చూస్తుంటే భూలోక స్వర్గంలాగా అనిపిస్తుంది. అంతా పుష్పాలు, వృక్షాలు, లతలతో నిండి ఉండడం వల్ల సువాసనలు వెదజల్లుతున్నాయి. ఆ విమానంలో నివసించే ఉత్తమ స్త్రీలంతా మేఘాలను అలంకరించిన మెరుపు తీగల్లా ఉన్నారు. ఆకాశంలో హంసలు మోసుకుపోతున్న బ్రహ్మదేవుడి రథమా అనిపించేటట్లుగా ఉన్నాయి. అనేక రత్నాలతో అలంకరించబడి ఉండటం వల్ల దగదగా మెరిసిపోతున్న పర్వత శిఖరాల వలన చంద్రుడు, శుక్రుడు మొన్న గ్రహాలు సంచరించే ఆకాశంలాగా ఉంది. ఇంద్రధనుసులాగా అనేక రంగులతో విరసిల్లుతుంది. నగరంలో ఉండే విమాన గృహాలన్నిటిలో ఇదే అతి శ్రేష్టమైనదిగా హనుమంతుడు భావించాడు. అక్కడ భూమి నిండా అనేక పర్వత పంక్తులున్నాయి. వాటిల్లో రకరకాల వృక్ష సముదాయాలు ఉన్నాయి. అనేక ఉద్యానవనాలు అక్కడ నేలపై నిర్మించారు. ఈ విధంగా రత్నాలు మణులతో వెలిగిపోతున్న ఆ గృహాన్ని పుష్పకము అని అంటారు. అటువంటి పుష్పక విమాన గృహంలో రావణాసురుడు నివసిస్తూ ఉంటాడు. అక్కడ చిత్రీకరించిన పక్షుల ముక్కులన్నీ బంగారు పగడాలతో చేసిన పలువంకర్లు తిరిగి ముక్కులతో ఇవన్నీ మన్మధుడికి తోడుగా వచ్చాయో అన్నట్లు కనిపిస్తాయి. మదపుటేనుగులు తొండాలతో తామర పద్మాలు తీసుకుని నీటితోని, పుష్పాలతోనూ, పద్మాలతోనూ లక్ష్మీదేవిని అభిషేకం చేస్తున్నట్లుగా చిత్రీకరించారు. పుష్పక విమాన గృహం ఒక పర్వతమా అన్నట్లుగా మంగళకరంగానూ రమణీయంగానూ ఉంది. వసంత ఋతువుల్లో విరగబూసిన పుష్పాల సుగంధాలన్నీ గుబాళిస్తున్నట్లు ఉండడం హనుమంతుడు చూశాడు. ఆ మహాపట్టణంలో రాజ్యభవనంలో రాముడి కోసం తప్పించే సీతాదేవిని హనుమంతుడు చూడలేకపోవడం ఎంతో దుఃఖించాడు. అప్పుడు హనుమంతుడు మనసు పరిపరి విధాలుగా ఆలోచించింది. గొప్ప ధైర్యశాలి అవటం వల్ల, దూరదృష్టి గలవాడటం వల్ల, సీత అన్వేషణ ఆలోచన లేని కావడం వల్ల హనుమంతుడు సీతాదేవి కోసం మళ్లీ వెతకడం ప్రారంభించాడు. సుందరకాండ 7వ సర్గ సమాప్తం. జై శ్రీరామ్.